జలసాలకు అలవాటు పడ్డ ఇద్దరు యువకులు మరో ఇద్దరు మైనర్ల సహాయంతో ద్విచక్ర వాహనాల చోరీతో పాటు సెల్ ఫోన్లను దొంగలించడం గత కొంతకాలంగా చేస్తూ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డారు. దీనికి సంబంధించి గాజువాక స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైమ్ డీసీపీ ఎం వెంకటరత్నం వివరాలు తెలిపారు. విశాఖ మాధవదహర ప్రాంతానికి చెందిన శుంకర జగదీష్, కంచెరపాలెనికి చెందిన చిక్కల భరతులు జలసాలకు అలవాటు పడి చోరీలు చేస్తూ నేర వృత్తిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గాజువాక, ఆనందపురం, న్యూపోర్టు, ఎయిర్పోర్టు, ద్వారకా, 2 టౌన్, 3 టౌన్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడినట్టు తెలిపారు. వీరి నుంచి 6 మోటార్ సైకిళ్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని గాజువాక సమీపం శీలానగర్ ప్రాంతంలో పట్టుకున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జోన్ 2 క్రైమ్ ఏసీపీ సిహెచ్ శ్యామలరావు, సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒక వెహికల్ గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిందండి. ఇంకొకటి ద్వారకాలో సెల్ ఫోన్ స్నాచింగ్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ గాజువాకలోనే అదండి బైక్ థెఫ్ట్. నెక్స్ట్ న్యూపోర్ట్ ఏరియాలో 2 బైక్ థెఫ్ట్లు జరిగాయి. అలాగే ఆనందపురంలో అక్కడ బ్రిడ్జ్ కింద ఒక బైక్, అదేంటంటే తోసుకొని వచ్చేసారు ఎక్కడ వరకు ఎండాడ వరకు తోసుకొని వచ్చేసారు బండి ఇద్దరు. అలాగే నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ఏరియాలో లోపల పెట్టింది బ్రేక్ చేసేసి, గేటు తాళం అది బ్రేక్ చేసేసి మరి బండి తీసుకురావడం జరిగింది. అలాగే 3 టౌన్ అండ్ 2 టౌన్ లిమిట్స్లో 2 సెల్ ఫోన్ స్నాచింగ్. మళ్ళీ ఇదే బండిని యూజ్ చేసి సెల్ ఫోన్ స్నాచింగ్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ న్యూపోర్ట్లో ఒక బైక్. సో 3 న్యూపోర్ట్లో చేశారు, 2 గాజువాకలో చేశారు, ఆనందపురంలో చేశారు. ఈ 5 సెల్ ఫోన్లు కూడా చేయడం జరిగింది. ఒకటి గోపాలపట్నంలో ఒక స్నాచింగ్ జరిగింది, ఇంకొకటి కూడా 3 టౌన్లో జరిగింది.